ఫోన్ ట్యాపింగ్ లో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురు కీలక పార్టీ నేతల ఆదేశాలతో ఫోన్ ట్యాప్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసింది. తన చిన్ననాటి మిత్రుడైన ఎమ్మెల్సీకి ఎన్నికల్లో రాధాకిషన్ పూర్తి స్థాయిలో సాయం చేసినట్లు గుర్తించారు పోలీసులు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సహకారంతో డబ్బులను రవాణా చేసినట్టు నిర్ధారించారు. డబ్బులకు ఎస్కార్ట్ వాహనం ఇచ్చి మరీ డెలివరీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. రాధాకిషన్ కి సహకరించిన ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లతో పాటు మాజీ పోలీస్ అధికారులను విచారించనున్నారు పోలీసులు. పలువురు రాజకీయ నేతల విచారణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్స్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టు, రిమాండ్ కేసు డైరీలో ముఖ్యమైన అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అసలు స్కామ్ ఎలా జరిగింది, అసలు వీళ్ళు కుట్ర ఎలా చేశారనే అన్ని విషయాలను కూడా పోలీసులు బయటపెట్టారు. ఈ రిమాండ్ కేసు డైరీ అంతా కూడా నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు. సో దీనిలో ముఖ్యంగా రాధాకిషన్ రావు అటు ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ తోటి, ఇటు ఎస్ఐబిలో ఉన్న వాళ్ళతోటి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వాళ్ళతోటి కనెక్ట్ చేస్తూ గ్రౌండ్ ఆపరేషన్స్ అన్నీ రాధాకిషన్ రావు ఎలా చేశారు ఏంటి, అలాగే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళంతా ఎలా హెల్ప్ చేశారు, వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్ అంతా కూడా కలిసి అటు అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎలా హెల్ప్ చేశారు, అటు ప్రత్యర్థులైన వివిధ ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బును ఎలా హోల్డ్ చేశారనే అంశాలన్నింటినీ కూడా దీనిలో కీలకంగా ప్రస్తావించారు. అయితే దీనిలో ముఖ్యంగా రాధాకిషన్ రావు అటు 2016 నుంచి అతను టాస్క్ ఫోర్స్లో ఉన్నాడు. 2020లో అతని డ్యూరేషన్ అయిపోయింది, అతను రిటైర్డ్ కావాల్సి ఉంది. అయినా కూడా అతను వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన అధికార పార్టీ నాయకులతోటి కొల్యూడ్ అయిపోయి నేను అధికార పార్టీకి సహకారం అందిస్తానని తర్వాత 3 years పాటు టాస్క్ ఫోర్స్కు ఓఎస్డీగా అటు ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు. అతను ఓఎస్డీగా పనిచేశాడు. సో ఈ టైంలో అంటే 2018 జనరల్ ఎలక్షన్స్ నుంచి 2023 జనరల్ ఎలక్షన్స్ వరకు మధ్యలో వచ్చిన 3 బై ఎలక్షన్స్లో ఇటు ఈ జనరల్ ఎలక్షన్స్లో అతడు అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎలా హెల్ప్ చేశాడు, అధికార దుర్వినియోగం చేస్తూ వాళ్ళకి ఎలా హెల్ప్ చేశాడనే అన్ని అంశాలను దీనిలో ప్రస్తావించారు. దీనిలో ముఖ్యంగా అటు ప్రణీత్ రావు ముఖ్యంగా ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఫోన్లు, అటు ప్రతిపక్ష నేతలు, వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్, వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ఫోన్లన్నీ అటు ప్రణీత్ రావు అండ్ టీము అటు వాళ్ళు ట్యాపింగ్ చేస్తారు. ట్యాపింగ్ చేసి ఒకవేళ వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేస్తున్నారనే ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు లొకేషన్ ట్రేస్ చేస్తూ ఇటు రాధాకిషన్ రావు టీంకి వాళ్ళు అందిస్తారు. సో రాధాకిషన్ రావు అటు ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి అతని కింద పనిచేసే సబార్డినేట్స్ అయినా ఇటు ఎస్ఐలు, సిఐలు, టాస్క్ ఫోర్స్లో ఎవరెవరు పనిచేస్తారో వాళ్ళతోటి డబ్బులన్నింటినీ కూడా ఇంటర్సెప్ట్ చేయించి ఎలక్షన్ కమిషన్ ముందు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీలకు అందించి వాళ్ళ డబ్బులన్నింటినీ కూడా సీజ్ చేయించాడు. సో దీనిలో భాగంగానే 2018 ఎలక్షన్స్లో అటు షేర్లింగంపల్లి నుంచి టీడీపీకి తరఫున పోటీ చేస్తున్న ఆనంద్ ప్రసాద్ అతడు భవ్య సిమెంట్స్కు సంబంధించిన డబ్బులు తరలిస్తుండగా ₹1 కోటి అక్కడ పట్టుకున్నారు. ఆ తర్వాత దుబ్బాక బై ఎలక్షన్స్లో సిద్దిపేటకు సంబంధించిన కొంతమంది చిట్టీల వ్యాపారులు ఇటు బేగంపేటలో డబ్బులు తరలిస్తుండగా ₹1 అక్కడ పట్టుకున్నారు. ఆ తర్వాత మునుగోడు బై ఎలక్షన్స్ టైంలో 3.5 కోట్లు అటు నల్గొండ దగ్గర పట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఫోన్లు ప్రణీత్ రావు టీం ఫోన్ ట్యాపింగ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము వాళ్ళని ట్రేస్ చేసి డబ్బులు పట్టుకొని వాటన్నిటిని కూడా సీజ్ చేయించమని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక ఇది పోతే ఇటు అధికార పార్టీ నాయకులకు ఇతను ఎలా హెల్ప్ చేశాడు అనేది కూడా కీలకంగా మారింది. సో అప్పట్లో మాజీ కలెక్టర్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న వెంకటరెడ్డి, అతను రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ అతనిదే, అతనికి సంబంధించిన కొంతమంది అందులో పార్ట్నర్స్ ఉన్నారు. సో వాళ్ళ డబ్బుల్ని ఇటు ఎలక్షన్స్కి తరలించడానికి వీళ్ళు ఎలా హెల్ప్ చేశారు, టాస్క్ ఫోర్స్ వెహికల్లను ఇంటర్సెప్ట్గా వాడుకొని వాళ్ళను టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే, బొలెరో వెహికల్స్లోనే డబ్బును ఎలా తరలించారనే విషయాలను కూడా ఇందులో మెన్షన్ చేశారు. సో ముఖ్యంగా సాయి కిరణ్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అతను నార్త్ జోన్లో పనిచేస్తున్నాడు. సో అతనికి మొత్తం అప్పచెప్పాడు. రాజపుష్పకు సంబంధించిన డబ్బులన్నీ కూడా నువ్వు తీసుకొచ్చి ఇటు బీఆర్ఎస్ నాయకులకు అందచేయాలంటూ కూడా ఇతను ఆదేశాలు ఇవ్వడంతో సో రిటైర్డ్ ఎస్పీ సికింద్రాబాద్కు సంబంధించిన అతను సికింద్రాబాద్లో ఉంటాడు, దివ్యచరణ్ రావు అని, ఇతను వన్ ఆఫ్ ద రాజపుష్పలో వన్ ఆఫ్ ద కో ఓనర్గా ఉన్నాడు. సో అతను ఇచ్చిన డబ్బులని బీఆర్ఎస్ లీడర్లకు అందచేయాలంటూ కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేయడంతో మొత్తం 8 సార్లు 1 crore 8 times ఇటు డబ్బులు అంటే లాస్ట్ అక్టోబర్ 2023
2023 అంటే జనరల్ ఎలక్షన్స్ జరిగే టైంలో 8 సార్లు ₹1 కోటి ఈ టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో బొలెరోలో తరలించినట్లయితే అతను ఒప్పుకున్నాడు. ముఖ్యంగా ఈ యశోద మలక్పేట్ అండ్ సికింద్రాబాద్ రెండిట్లో ఉన్న యశోద హాస్పిటల్స్ అంటే రాణిగంజ్ నుంచి యశోద హాస్పిటల్స్ వరకు అతను డబ్బులు తీసుకొచ్చి బొలెరో వాహనంలో టాస్క్ ఫోర్స్ వెహికల్ అయిన బొలెరో వెహికల్లో రాణిగంజ్ దగ్గర ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని అవి రాజ్పుష్పకు సంబంధించిన డబ్బులుగా చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఉన్న దివ్యచరణ్ రావుకు అందజేశాడు. సో అతను దివ్యచరణ్ రావు వివిధ బీఆర్ఎస్ పార్టీ నేతలకు అందించాడు. ఆ తర్వాత మరొకసారి ఇక్కడ మలక్పేట్లో ఉన్న యశోద హాస్పిటల్కి బేగం బజార్ నుంచి తరలించి అక్కడ యశోద హాస్పిటల్లో ఉన్న దివ్యచరణ్ రావుకి అతనికి ₹1 కోటి ఇచ్చేశాడు. ఇంకా మరోసారి తెల్లాపూర్లో ఇటు రాజ్పుష్పకు సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, వాళ్ళది ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. సో అక్కడి నుంచి 2-3 టైమ్స్ డబ్బులు టాస్క్ ఫోర్స్ వెహికల్స్ నుంచి ఇచ్చి తీసుకొచ్చి అదే టాస్క్ ఫోర్స్ వెహికల్లో తీసుకొచ్చి కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు అందజేశారు. సో ఇదంతా కూడా రాధాకిషన్ రావే డైరెక్ట్గా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నాడు. ఇదంతా మేము అప్పట్లో ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాలతోటే ఇదంతా మేము చేశాం. ఇటు ప్రత్యర్థులకు సంబంధించిన అంటే వివిధ ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బులు పట్టుకోవడం కానీ, ఇటు అధికార పక్ష నేతలకు సంబంధించిన డబ్బులను టాస్క్ ఫోర్స్ వెహికల్లో చేరవేయడం కానీ, ఇదంతా కూడా మేము చేసిందంతా పూర్తిగా ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాలతోటే చేశాను. అలాగే కొంతమంది మా కమ్యూనిటీకి సంబంధించిన ఇటు అధికారులందరితో కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశాడు. మేమంతా కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించాడు. ఇదే కాకుండా 2023లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేమంతా సపోర్ట్ చేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా ప్రభాకర్ రావు చెప్పడంతో మేము ఇదంతా కూడా చేశామంటూ కూడా తెలిపారు. సో ఇందులో ఇప్పటివరకు ఈయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలామంది పోలీసుల పేర్లు, మాజీ రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావుకు సంబంధించిన పేరు కూడా ప్రస్తావించాడు. కాబట్టి త్వరలో అతనికి కూడా నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారించే అవకాశం ఉంది. ఇక మరోవైపు డైరెక్ట్గా ఇటు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ప్రస్తుతం అతను మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సో అతని పేరు కూడా డైరెక్ట్గా మెన్షన్ చేశాడు. రాజపుష్ప నుంచి అతనికి సంబంధించిన కంపెనీ అయిన రాజపుష్ప నుంచి డైరెక్ట్గా టాస్క్ ఫోర్స్ వెహికల్లోనే డబ్బులు తీసుకొచ్చామని కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పాడు. కాబట్టి సో అతనికి కూడా నోటీసులు ఇవ్వాలా ఏంటి అనే అంశాలను కూడా ప్రస్తుతానికి పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు ప్రణీత్ రావు అండ్ టీంని ఆల్రెడీ చాలామందిని అదుపులోకి తీసుకొని విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకొని వాళ్ళని పంపించారు. ఇక మరోవైపు రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు పనిచేసిన అతని సబార్డినేట్స్ అంటే కొంతమంది ఇన్స్పెక్టర్లు, టాస్క్ ఫోర్స్లో ఉన్న ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు వాళ్ళని కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే సాయి కిరణ్ అనే వ్యక్తి ఎవరైతే టాస్క్ ఫోర్స్ వెహికల్లో డబ్బులు తరలించాడో సో అతనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అతన్ని విట్నెస్గా ఈ కేసులో అతన్ని చేర్చారు. సో అతనికి అప్పట్లో డబ్బులు తరలించే టైంలో అతనికి ఒక ఐఫోన్ అలాగే దీంతో పాటు కొత్త సిమ్ కార్డు కూడా ఇటు రాధాకిషన్ రావు ఇచ్చినట్లు చెప్పాడు. సో అతను డబ్బులు దొరకకుండా ఉండాలంటే, అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని తెలియకుండా ఉండాలంటే నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి నేను ఇచ్చిన ఐఫోన్ అలాగే ఈ సిమ్ మాత్రమే యూజ్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చాడు. దానితోటే నేను ఆ ఐఫోన్ తోటే మాట్లాడానంటూ కూడా అతను సాయి కిరణ్ తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో అతను కూడా ఒప్పుకున్నాడు. సో ఈ అంశాలన్నింటినీ కూడా ముఖ్యంగా అప్పట్లో ఉన్న ఈ అధికారులంతా అటు అధికార పార్టీ నాయకులకు సహకరించడం, నెక్స్ట్ ప్రతిపక్షాల నేతలను వాళ్ళను అప్రహెండ్ చేయడం, వాళ్ళకు సంబంధించిన డబ్బులను యాక్టివిటీని కావకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా మేమంతా అటు ప్రణీత్ రావు గ్యాంగ్ కానీ ఇటు రాధాకిషన్ రావు గ్యాంగ్ కానీ పనిచేసినట్లయితే ఈ రిమాండ్ కేసు డైరీలో క్లియర్గా తెలుస్తుంది. ఇక మరోవైపు నెక్స్ట్ ఎవరెవరికి నోటీసులు ఇవ్వనున్నారు ఏంటనే విషయాలపైన అయితే ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇందులో డైరెక్ట్గా ఎమ్మెల్సీ పేరు ఇటు వెంకట్రామరెడ్డి పేరు ప్రస్తావించాడు, దీంతో పాటు మాజీ రిటైర్డ్ ఎస్పీ పేరు ప్రస్తావించాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సూర్య, రైట్, థ్యాంక్ యూ సదా.